ఇదివరకు రాజాదిరాజ రాజమార్తాండ బహుపరాక్ వచ్చేస్తున్నారు అని చెప్తుండేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తాయి బహుపరాక్ అని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించాలి. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏ బిల్లు చెల్లించకూడదు, జీతాలు ఇవ్వకూడదు, పెన్షన్లు ఆపేయాల, డాక్టర్లు పని మానేయాల, ఉద్యోగాలు మానేయాల, ఆరోగ్యశ్రీ బిల్లులు రాకూడదు. పొర్రపాటును ఏ అధికారైనా చేశారా వాళ్ళని గురించి వార్త జ్యోతి రాస్తుంది. ఆ తర్వాత వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయండి, ట్రాన్స్ఫర్ చేసేయండి, ఎన్నికలు అయ్యేదాకా సస్పెండ్ చేసేయండి అని చెప్పేసి ఎన్నికల సంఘానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాయి. ఆ కంప్లైంట్ తర్వాత అది జాతీయ ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఇక రోజు అయిపోయింది ఇటు పని, వాడిని తీసేస్తున్నారు, ఈయన్ని తీసేస్తున్నారు అంటూ రాసుకొస్తారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ, డీజీపీలను మార్పించడానికి, అట్లాగే 25 మంది ఎస్పీలను మార్పించడానికి, ఇంకొక 15 మంది కలెక్టర్లను మార్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. అది ఒక ఎత్తు అయితే, చివరికి అధికార యంత్రాంగాన్ని బిల్లులు చెల్లించకుండా రోజు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నది, ఎలక్షన్లలో కొత్త పథకం పెట్టి అప్పటికప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా కూడా పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రైటు. బట్ ఎలక్షన్స్ ముందు ఎప్పుడనగా 4 ఏళ్ల నుంచి ఇళ్ల పథకం నడుస్తూనే ఉంది. ఎవరికాళ్ళకి పట్టాలు ఇచ్చారు, కొన్ని చోట్ల భూములకి డబ్బులు ఇచ్చారు, కొన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు, దశల వారీ ఇస్తున్నారు. ఎందుకని ఓ పక్కన జీతాలు ఇవ్వాలా, మిగతా సంక్షేమ పథకాలు సాగిస్తూ ఇది కూడా ఇవ్వాలి. ఆ బిల్లులు ఇప్పుడు చెల్లిస్తున్నారట. అజయ్ జైన్ అనేటువంటి అధికారి వాటి మీద సంతకం పెడుతున్నారట. అది తప్పట. ఇప్పుడు అజయ్ జైన్ని బెదిరింపు, మొన్న ఇంకో 2 అధికారులను బెదిరింపు. ఎవరైతే డిపార్ట్మెంటల్ హెడ్స్గా ఉంటారో వాళ్ళందరినీ, మిమ్మల్ని అందరినీ ఎర్ర డైరీలో రాసుకుంటున్నానని లోకేష్ హెచ్చరిస్తే రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వాళ్ళ పేర్లు అక్కడ లోకేష్ గారు రాసుకుంటారనుకుంటా. ఈ బెదిరింపులు మరి తర్వాత నిజం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. రేపు పొద్దున జగన్ ఓడిపోతే అధికారులందరూ, ఇప్పుడు పని చెయ్యని అధికారులు అప్పుడు మెయిన్ లైవ్ స్ట్రీమ్లోకి వస్తారు, లైమ్ లైట్లోకి వస్తారు. ఇప్పుడు పనిచేసిన అధికారులందరినీ పక్కన పెట్టడానికి కసరత్తు చేస్తున్నామని ప్రతిరోజు చెప్తున్నారు పరోక్షంగా.